హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి టాపిక్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరిగినప్పుడు ఐ యామ్ ఇంట్రెస్టెడ్, నేను ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా ఏదైనా జాబ్ అప్డేట్ వస్తే నేను ఆ జాబ్ చేసుకునేదానికి రెడీగా ఉన్నాను, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను అని చెప్పి ఎవరైతే ఇంట్రెస్టెడ్ చూపించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ సర్వేలో భాగంగా వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అయితే వచ్చింది. గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారుల ద్వారా అయితే మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోమని చెప్పి అయితే ఈ సర్వే అయితే చేయమని చెప్పి సమాచారం అనమాట. ఆగస్ట్ నుంచి అయితే ఈ సర్వే ప్రారంభించమని చెప్పి అధికారులకు ఆదేశాలు వెళ్ళినట్లు సమాచారము. సో నేను ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి ఈ క్రాస్ చెక్ అయితే చేసుకున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అనేది వాళ్ళైతే చెప్పారండి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని కాదు, ఒక వెరిఫికేషన్ సర్వే అయితే చేయమని చెప్పి చెప్పారనమాట. ఇందులో భాగంగా కొన్ని రకాల డాక్యుమెంట్స్ అనేటివి అడుగుతున్నారని చెప్పారనమాట. సో కాబట్టి ఈ వెరిఫికేషన్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, అలానే జాబ్స్ ఎప్పుడు రావచ్చు, ఎవరికి రావచ్చు అనే వివరాలను చాలా క్లియర్గా అయితే ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి, అలానే కామెంట్ చేసేటప్పుడు, అంటే లైక్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేసేటప్పుడు హై పాయింట్స్ అనేటివి అడుగుతుందనమాట. ఆ హై పాయింట్స్ అనేటివి ఇవ్వండి. ఎందుకంటే ఈ వీడియో పుష్ అవుతుంది, ముందుకు వెళ్తుంది, నలుగురికైతే ఉపయోగపడుతుందని ఉద్దేశంతో అయితే లైక్ చేయమని చెప్పి హై పాయింట్స్ ఇవ్వమని చెప్తున్నాను. అలానే ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితేనే ఇవ్వండి ఇవి కూడా, ఓకేనా? సో ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో అయితే గతంలో ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే జరిగింది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలామంది కూడా బాధపడ్డారు. అంటే మేము నాట్ ఇంట్రెస్టెడ్ ఇచ్చేసాము, లేకపోతే మేము ఇంట్లో లేదు, మా ఇంట్లో పెద్దవాళ్ళు ఇలా నాట్ ఇంట్రెస్టెడ్ అనేది పెట్టించేశారని చెప్పి కొంతమంది చెప్పడం జరిగిందనమాట. ఫ్యూ మంత్స్ వీడియోస్ చేసినప్పుడు. అలానే కొంతమంది ఏం చెప్పారంటే, అసలు ఈ సర్వే గురించే మాకు తెలీదు, సర్వే అయితే జరగలేదని చెప్పని చెప్పేశారండి. అది మాత్రం ఒక రకంగా వాస్తవమే. సచివాలయం స్టాఫ్ కొంతమంది మాత్రం, అంటే అందరని కాదు, కొంతమంది మాత్రము వాళ్ళ యొక్క ఆఫీస్ నుంచే డైరెక్ట్‌గా అయితే, అంటే సచివాలయం నుంచే ఈ యొక్క సర్వే అయితే కంప్లీట్ చేసేశారు. కొంతమంది మంచివారుంటారు. అందరిలో మంచివారుంటారు కాబట్టి, సో కొంతమంది మంచివారు ఏం చేశారంటే డైరెక్ట్‌గా ప్రతి వాళ్ళ పేర్లు ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే అయితే చేశారు. ఎగ్జాంపుల్‌కి మా సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ గారైతే డైరెక్ట్‌గా ప్రతిరోజు కూడా ఒక 2 గంటలు కేటాయించి అయితే సో వాళ్ళైతే సర్వే అయితే చేశారండి. ఎగ్జాంపుల్‌కి నేనే చెప్తున్నాననమాట చేశారనే దాని మీద. సో కాబట్టి ఇక్కడ నేను వాళ్ళనే వెళ్లి అడిగాననమాట. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏంటిది? ఇది నిజమేనా అని అడిగాననమాట. వాళ్ళు నిజమే అని చెప్పారండి. సో, అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ప్రెజెంట్ ఆగస్ట్ మంత్‌లో ఎవరికి జరుగుతుందంటే, ఆల్రెడీ ఈ ఫ్యూ మంత్స్ బ్యాక్ సర్వే అయితే జరిగింది గదా! అక్కడ ఎవరైతే ఇంట్రెస్టెడ్, మా ఇంట్లో వైఫై ఉంది, మేము నలుగురితో కలిసి కోఆర్డినేషన్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేసుకోగలము, మా ఇంట్లో స్పేస్ ఉంది, వైఫై కనెక్షన్ ఉంది, ఇవన్నీ కూడా ఇచ్చేసి ఆప్షన్స్ ఇచ్చేసి మేము ఇంట్రెస్టెడ్ అని ఎవరైతే ఇచ్చారో డేటా అనేది, సో వారికి సంబంధించినటువంటి పేర్లైతే ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయంకైతే రావడం జరిగిందనమాట. మీ యొక్క సచివాలయం పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లనేటివి మీ యొక్క సచివాలయంకైతే వచ్చి ఉంటాయన్నమాట. సో ఒకసారి వెళ్లి కనుక్కోండి. మీరు ఇంట్రెస్టెడ్ అనేది చూపించినట్లయితే మీ పేర్లనేటివి అందులో వచ్చి ఉంటాయన్నమాట. అయితే ఈ పేర్లు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఓకేనా, ఈ సర్వే అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ఇక పేర్లు రానటువంటి వాళ్ళకి సర్వే అయితే చేస్తారంటే, వాళ్ళకి అవకాశం అయితే లేదండి. ఫస్ట్ సర్వే జరిగిపోయింది గదా! అక్కడి వరకు క్లియర్ అయిపోయిందనమాట. దాదాపు 2,00,000 మందైతే ఇంట్రెస్టెడ్ చూపించారనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క 26 జిల్లాల వాళ్ళు. ఓకేనా? ఆ 2,00,000 మందిలో 2,00,000 మందికి జాబ్స్ అయితే ఇవ్వరు. కొంతమంది స్కిల్స్ బాగుండేటువంటి వాళ్ళకైతే ఇస్తారనమాట. అలానే హై ఎడ్యుకేషన్, స్కిల్స్ బాగుండే వాళ్ళకైతే సెలెక్ట్ చేస్తారనమాట. సో మీకందరికీ సంబంధించి ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా జరగవచ్చని చెప్పి సమాచారము. అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఈ సర్వే ఎలా జరుగుతుందంటే, అంటే ఈ ఇంట్రెస్టెడ్ చూపించినటువంటి 2,00,000 మందికి సర్వే ఏ విధంగా జరుగుతుందంటే, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ఉంటుందని చెప్తున్నారు. అంటే మీరు అప్పుడు ఏం చదువుకున్నారనేది ఇచ్చుంటారు గదా! ఇంట్రెస్టెడ్ అని చూపించినప్పుడు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అలానే మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు వెరిఫికేషన్ కూడా జరుగుతుందనమాట. దీనితో పాటు కొన్ని రకాల ప్రశ్నలతో కూడినటువంటి ఫార్మ్ గూడా వస్తుందనమాట ఆ యొక్క యాప్‌లో. అంటే సచివాలయం అధికారులకి ఒక యాప్ అయితే ఉంటుందనమాట. ఆ యాప్‌లో అయితే కొన్ని రకాల ప్రశ్నలు, డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్‌లోడ్ చేయమని చెప్పి అడుగుతుందని చెప్తున్నారనమాట. సో, అయితే ఇక్కడ ఈ యొక్క సర్వే‌లకి సంబంధించి ఓకేనా? ఈ సర్వే‌లకి సంబంధించి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించారో వాళ్ళకే రావడం జరుగుతుంది. చాలా క్లియర్‌గా అయితే చెప్తున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ సర్వే కంప్లీట్ అయిపోయింది. ఆ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఎప్పుడు జాబ్స్ రావచ్చు అని చెప్పి మీరు అడగవచ్చు. సో, ప్రెజెంట్ అయితే ఈ సర్వే కంప్లీట్ చేయమని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సచివాలయం స్టాఫ్స్‌కి అయితే వెళ్ళిందనమాట. సో, వాళ్ళ యొక్క యాప్‌లో అయితే ఈ సర్వే అనేది కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేసేసిన తర్వాత
మీకు జాబ్స్‌కి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తుందనమాట గవర్నమెంట్. ఆ నోటిఫికేషన్ విడుదల చేసేసి అక్కడ ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసిన తర్వాత ఓకేనా? ఆ ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్స్ వస్తాయి. కొంతమందిని అంటే ఈ 2,00,000 మందిలో ఒక 10,000 మంది దాకా సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. తక్కువలో తక్కువగా. ఈ 10,000 మందికి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే, ప్రెజెంట్ ఇప్పుడు సచివాలయం స్టాఫ్‌నైతే ఎగ్జామ్ పెట్టి ఏ విధంగా వడపోత చేశారో, సేమ్ అదే విధంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌కి సంబంధించి ప్రతి గ్రామానికి సంబంధించి కొంతమందిని అలాట్ చేసే విధంగా వడపోత అనేది జరుగుతుందనమాట ఎగ్జామ్ పెట్టేసి. సో, కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ సర్వేలో భాగంగా వచ్చినటువంటి జాబ్స్ అన్నీ కూడా చక్కగా మీ యొక్క గ్రామం నుంచే, మీ యొక్క వార్డు నుంచే మీరు జాబ్స్ అనేటివి జేసుకోవచ్చు. ప్రతి గ్రామానికి ఒక ఇద్దరు లేదా ముగ్గురిని సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆ పంచాయతీ మొత్తానికి ఒక ముగ్గురిని, నలుగురిని సెలెక్ట్ చేస్తారు. వీరందరికీ సంబంధించి ఈ యొక్క సెంటర్‌లు గూడా ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంటుందని ఈ మధ్య అయితే న్యూస్‌లలో అయితే విన్నామనమాట. వార్తాపత్రికల్లో గూడా రావడం జరిగింది. డేటా సెంటర్‌లను ఏర్పాటు చేస్తామని జెప్పి. సో, అందులోనే వీరికి వర్క్ అనేది అలాట్ చేస్తారనమాట. ఆ వర్క్స్ ఎలా ఉంటాయి ఏంటనేది మనకు తెలియదు. సో, ప్రెజెంట్ లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాలంటీర్‌లను ఏ విధంగా రిక్రూట్ చేసుకున్నారో అదే విధంగా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ద్వారా వచ్చేవంటి వాళ్ళని రిక్రూట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా ఎప్పుడు జరగవచ్చు ఏంటి అంటే, సో, ప్రెజెంట్ అయితే ఈ వెరిఫికేషన్ ప్రక్రియ కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయిన తర్వాత నోటిఫికేషన్ అనేది విడుదలవ్వాలి. కాబట్టి ఒక 5-6 మంత్స్ దాకా టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా సమాచారం వచ్చినప్పుడు వెంటనే నేను మీకు ఈ విధంగా వీడియోస్ రూపంలో తీసుకొస్తానండి. సో, అవన్నీ కూడా మిస్ అవ్వకూడదనుకుంటే ఇప్పుడే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇప్పుడు మీరు ఈ యొక్క సర్వేలో భాగంగా పాల్గొని ఎవరైతే ఇంట్రెస్టెడ్ చూపించారో సో, వారికి సంబంధించి సచివాలయం నుంచి కాల్స్ గూడా వస్తాయన్నమాట. సో, వచ్చినప్పుడు మీరు అటెంప్ట్ చేసి వెళ్లి డైరెక్ట్‌గా వారికి సంబంధించి అనుకూలంగా ఆ సర్వేకి మీరు మాట్లాడడం లేదా వారికి సమాధానాలు ఇవ్వడం అనేది చేయాలన్నమాట. సో, ఇదన్నమాట ఫైనల్‌గా ఇన్ఫర్మేషన్. అలానే నేను గూడా ఇంట్రెస్టెడ్ అని చూపించి ఉన్నాను. సో, నేను గూడా సర్వేలో అయితే పాల్గొంటాను. పాల్గొన్న తర్వాత ఆ వెరిఫికేషన్ ఏంటి, ఎలా జరిగింది అదంతా గూడా నేను వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాను. సో, ఈరోజే నేను వెళ్లి సచివాలయంకి వెళ్లి కనుక్కున్నాను. అందుకే వీడియో అయితే ఇప్పుడు అప్‌లోడ్ చేస్తున్నానండి. సో, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. ప్రతిరోజు కూడా మీరు మాత్రం లైక్ చేయడం లేదు. లైక్ చేసి అలానే హై పాయింట్స్ అనేటివి ఇవ్వడం మర్చిపోవద్దు.